అనవసరంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదో గొడవ చేస్తారు, బీజేపీ వాళ్ళు ఓట్ల కోసం మాట్లాడతారు, కానీ హిందువులకి ఏం కాదురా, ఏం బాధ అంటే మన దగ్గర ఇంకా మిగతా మతాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో అని మాట్లాడేవాడు మన మధ్యన ఉంటాడు. వీడు కమ్యూనిస్ట్ కూడా కాదు, కానీ ఒక క్యాజువల్ థింకింగ్. కానీ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల్ని పట్టించుకోడు, పట్టదు. పాకిస్తాన్లో అట్లాగే అనుకున్నారు, ఏంటి వాళ్ళ అక్కడ పరిస్థితి? బంగ్లాదేశ్లో అట్లాగే అనుకున్నాం, ఏంటి వాళ్ళ అక్కడ పరిస్థితి? ఆఫ్ఘనిస్తాన్లో ఏనాడో తుడిచికి పెట్టుకుపోయింది హిందూ జాతి. అలాగే ఇప్పుడు సిరియాలో ఏం జరుగుతున్నటువంటిది, అక్కడ వాళ్ళకే అంతం జరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే ప్రపంచంలో ఈవెన్ మన దేశంలోనే బెంగాల్లో ఏంటి పరిస్థితి, మన దేశంలోని కేరళలో హిందువుల పరిస్థితి ఏంటి, మన దేశంలో ఉన్నటువంటి అస్సాంలో హిందువుల పరిస్థితి ఏంటి, మణిపూర్లో హిందూ జాతి మీద జరుగుతున్నటువంటి దాడులు ఏంటి, హిందువుల మీద ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు తీస్తూ జెనోసైడ్ జరుగుతూ ఉంటే నోరు మెదపకపోవడం, మనకేం సంబంధం లేదు, బీజేపీ వాడు చూసుకుంటాడు, మోడీ చూసుకుంటాడు, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, వాళ్ళకి ఓట్లేసాం కదా, అది కూడా మనం వేయకుండానే మాట్లాడుకునేటటువంటి వాడు రేపు పొద్దున్న నీ ఇంటి దాకా వస్తే ఏంటి? బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది, అక్కడ అంతం చేయడమే కాకుండా భారతదేశం మీద దాడికి వస్తానంటుంది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ కలిసి భారత్లోని హిందువుల ఊచకోతకి ప్లాన్లు వేసుకుంటున్నాయి. ప్రజలు అప్రమత్తంగా కాకపోతే అత్యంత ప్రమాదకరం.